హోలా అమీగాస్ బియన్వినీదా ఉషాస్ హుషారు అంటే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషాస్ హుషారు. అది నేను స్పానిష్లో చెప్పాను అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు మనం డెస్టినేషన్ మెక్సికన్ కుజీన్లో మనం ఈరోజు చేసుకోబోతున్నాం వెజ్ కేసడియా. రెసిపీలోకి వెళ్ళే ముందర ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై లేటెస్ట్ అప్డేట్స్, లైక్, షేర్ అండ్ కామెంట్స్. ఇంక రెసిపీలోకి వెళ్ళిపోదామా? మనం చేసుకోబోతున్నాం వెజ్ కేసడియా. జనరల్గా మెక్సికోలో అయితే ఈ కేసడియా కార్న్ టోర్టియాస్తో చేస్తారు. టోర్టియాస్ అంటే మన చపాతీ టైప్లో ఉంటుంది, కానీ మనకి ఇక్కడ ఆ కార్న్ఫ్లోర్ అది సెపరేట్గా వెరైటీ ఉంటుందండి. మన కార్న్ఫ్లోర్ కాదు, ఆ కార్న్ఫ్లోర్ దొరకదు కాబట్టి మనం ఇక్కడ ఆటా మైదాతో కలిపి మిక్స్ చేస్తున్నాం. ప్లెయిన్ మైదా అయితే ఇంకా బెటరు, కానీ నేను హాఫ్ చేస్తున్నాను, హాఫ్ మైదా హాఫ్ గోధుమ పిండి. ఓకేనా? ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లో ఒక హాఫ్ కప్పు మైదా, హాఫ్ కప్పు ఆటా తీసుకుందాం. అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె లేకపోతే బటర్ వేసుకోవచ్చు, కొంచెం సాల్టు, 1/4 స్పూను బేకింగ్ పౌడర్ అన్నీ కలిపి మిక్స్ చేసుకుందాం. ప్లెయిన్ వాటర్ కానీ వామ్ వాటర్ కానీ దేంతో మిక్స్ చేసుకోవచ్చు. చపాతీ పిండిలో కొంచెం మెత్తగా ఉండాలి, సాఫ్ట్ డౌ చేసుకోండి. అంత డవ్ అంతా చేసుకొని ఒక 10 మినిట్స్ మనం పక్కన పెట్టుకోవాలి. ఎంత మెత్తగా ఉంటే అంత మెత్తగా చేయగలగాలి. తడి టవల్ తీసుకొని అది పక్కన పెట్టేసుకుందాం. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ కంటే ఎక్కువ వద్దండి బయట. అది తీసేసుకొని 10-15 మినిట్స్ అయిన తర్వాత ఇంకా చపాతీ పిండిలాగా ఒకసారి మగ్నా చేసుకొని ఇంకా బాల్స్ చేసుకొని టోర్టియాస్ చేసేసుకుందాం. ఈ టోర్టియాస్ చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎన్ని రోజుల తర్వాత తీసుకొని చేసుకోవచ్చు. లోపల ఫిల్లింగ్ అప్పటికప్పుడు చేసుకొని ఇది చపాతీ లాగానే రోల్ చేయాలి. మైదా పిండి వేసుకొని కొంచెం పైన చాలా పల్చగా రోల్ చేసుకోవాలి. ఎంత పల్చగా చేయగలిగితే అంత పల్చగా చేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. నూనె అట్లాంటివన్నీ ఏం వేయకూడదు, ప్లెయిన్గానే ఫ్రై చేయాలి. అది మీడియంలో పెట్టండి, మరి హైలో వద్దు. మనకి సాఫ్ట్గా ఉండాలి, కలర్ కూడా చేంజ్ అవ్వకూడదు, లైట్ కలర్లోనే ఉండాలి. అట్లాగా మనం గోధుమ పిండి వేసాం కాబట్టి కొంచెం కలర్ వస్తుంది. అదే ఉత్తి మైదా అయితే చాలా వైట్గా ఉంటుంది. చూసారు కదా, పెద్ద కలర్ చేంజ్ అవ్వకుండా లైట్గానే అలా ఫ్రై చేసేసాం. అన్నీ చేసేసుకొని ఒక క్లాత్లో పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఫిల్లింగ్ చేసేంత వరకు. అవి గట్టి పడకుండా ఉంటుంది. ఇది తడి టవల్ కాదు, పొడి టవల్ వేసి అలా ర్యాప్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపల మనం దానికి ఫిల్లింగ్ తయారు చేసుకుందాం. ఒక ప్యాన్లో బటర్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ ఏమైనా వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్, దీంట్లో ఏం వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చండి. ముందుగా ఆనియన్స్, ఒక 1/4 కప్ ఆనియన్స్ ఇది కూడా ఆప్షనల్. యాక్చువల్గా కేసడియా అంటే చీజ్తో చేస్తారు. ఎక్కువ చీజ్ ఉండాలి, వెజిటేబుల్స్ తక్కువ ఉండాలి. మనం ఇండియన్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి. గార్లిక్ ఒక 1 టీ స్పూను, క్యారెట్ 1/4 కప్పు, టమాటోస్ 1/4 కప్పు, క్యాప్సికమ్ ఒక 1/4 కప్పు, మన ఇష్టమైనా వేసుకోవచ్చు వెజిటేబుల్స్. కార్న్ ఒక 1/4 కప్పు అన్నీ వేసుకొని సాఫ్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. దానికి సరిపడా సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్స్ హాట్ చిల్లీ సాసు, ఒక బ్లాక్ పెప్పర్ 1/2 టీ స్పూను, కొత్తిమీర ఆప్షనల్. ఈ బ్లాక్ పెప్పర్ అవన్నీ ఆప్షనల్ అండి. సాల్ట్ చూసుకొని ఇంకా కావాలంటే వేసుకోవచ్చు లాస్ట్లో దింపేప్పుడు. అంతా దింపేసిన తర్వాత ఇలా కొంచెం చల్లబెట్టుకుందాము. ఈ లోపల దానికి మనం చేసుకున్న టోర్టియాస్ని తీసి దాని మీద మైనీస్ రాసుకుంటున్నాం. ఈ మైనీస్ కూడా ఆప్షనల్, కానీ మైనీస్ అంటే క్రీమీగా ఉంటుందని మైనీస్ రాస్తున్నాం. మైనీస్ పైన ఒక సైడ్ అంతా చీజ్ వేసి పెట్టుకున్నాం. ఒక 1/4 కప్ చీజ్ వాడాల్సి వస్తుంది. ఇంకా వెజిటేబుల్స్ ఫిల్లింగ్ మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు. చీజ్ ఎక్కువ కావాల్సిన వాళ్ళు చీజ్ ఎక్కువ వేసుకోవచ్చు, వెజిటేబుల్స్ తక్కువ వేసుకోవచ్చు. మళ్ళీ పైన ఇంకో లేయర్ చీజ్ వేస్తున్నాం, వేసి పైన ఫోల్డ్ చేసేస్తున్నాం. చేసి కొంచెం బటర్ వేసి మళ్ళీ ఆ టోర్టియా ర్యాప్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేస్తున్నప్పుడు అలా నొక్కుతూ ఉండాలి, అప్పుడు మన చీజు వెజిటేబుల్స్ అంతా కలుస్తాయి. ఒక సైడ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేసుకోవాలి. చూసారు కదా, బ్రౌన్ వచ్చింది. ఇంకా తిప్పుకొని మళ్ళీ అటు కూడా ఫ్రై చేసుకొని
చీజ్ మెల్ట్ అయ్యేదాకా చూసుకొని ప్లేట్లో సర్వ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా చీజ్ మెల్ట్ అవుతుంది బాగా. ప్లేట్లో సర్వ్ చేసేసుకొని దాన్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఒక రెండు పీసెస్ కట్ చేసుకోవచ్చు, లేకపోతే 4 పీసెస్ కట్ చేసుకోవచ్చు. చూసారు కదా వెజిటేబుల్స్ అవన్నీ బాగా కుక్ అయిపోయాయి, బయట క్రంచీగా ఉంటుంది. దానికి మళ్ళీ ఇంకో హాఫ్ కట్ చేద్దాం. దానికి పిల్లలకి చేతితో తినడానికి ఫింగర్ ఫుడ్స్ కింద చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్. చూసారు కదా ఎంత గూయీగా ఉందో, చీజీగా. సో ఎంజాయ్ యువర్ వెజ్ quesadillas. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు ఉషాస్ హుషారు.